ఓకేనా? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సోదరులారా, భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయా మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు. ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా? అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు. అల్లా అందరి మనసులను మారుస్తాడు. అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం, పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం. దాని తర్వాత 3 తలాక్ బిల్ తీసుకొని వచ్చినారు, 370 ఆర్టికల్ తీసుకొని వచ్చినారు. మళ్ళీ దాని తర్వాత ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఆర్ అనే నల్ల చట్టాలు తీసుకొని వచ్చినారు. ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా ముస్లింలు రాజకీయ నాయకులు కాకుండా సామాన్య ముస్లింలు అదేవిధంగా సెక్యులర్ హిందూ సోదరులు కలిసి ఈ బీజేపీ కుట్రలను తిప్పి పట్టుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు. ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో వక్ఫ్ బోర్డుని బైతుల్ మాల్ అంటారు. బైతుల్ మాల్ అంటే అల్లా కోసం, అల్లాకు సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటాయో వాటిని నడిపించుకోవడానికి ఆ రోజుల్లో ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే అల్లా మీద పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళందరూ కూడా వక్ఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ, అల్లా సుబ్హానహు తఆలా మార్గంలో ఆ ఆస్తిలో వచ్చే ధనంతో ముందుకు వెళ్ళాలని ఇచ్చిన ప్రాపర్టీస్ అయ్యి. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఏ ప్రాపర్టీ కూడా అది ప్రభుత్వం మాకు ఇచ్చింది కాదు. కొంతమంది హిందూ సోదరులకు రెచ్చగొట్టడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి చెందిన వాట్సాప్ యూనివర్సిటీలలో రైల్వేస్ తర్వాత ఇంకొక దాని తర్వాత వక్ఫ్ బోర్డుకు 9,70,000 ఎకరాల భూమి భారతదేశంలో ఉందంటున్నారు. ఖచ్చితంగా 9,70,000 ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి.